ఎంత నమ్మదగిన దేవుడు. మన అనుదిన జీవితంలో ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల కంటి పాపల మనల్ని కాచి కాపాడి ఆరోగ్యమైన ఆయుష్కాలంలో శాంతి సమాధానం దయచేసి మనమందరం ఏక మనసుతో ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసినందుకు మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞాస్తులు చెల్లించున్నాను. మరి మనందరిని కూడా దేవుడు ఇంతవరకు నడిపించి ఆయన కాపుదలైన భద్రత సంరక్షణ దయచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక శ్రేష్టమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నిజమే, దేవుడు ఈ రోజు వరకు ఏనాడైతే మనం ఈ లోకమును మనం పుట్టామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మనల్ని కాపాడుతూ చూసుకుంటూ తన కాపుదల తన భద్రతను తన క్షేమను తనకు దయచేస్తూ మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికీ దయచేశారండి. కాబట్టి మనమందరం ఎంతో ఆయనకి కృతజ్ఞులై ఉన్నాము. మరి ఈరోజు వాక్య భాగము యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాట మనకందరికీ తెలుసు. అది ఎక్కడ ఉంది, ఎవరు ఆ మాట చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అని మనకందరికీ తెలుసు. కానీ ఆ ఉన్న మాటలో దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క నడిపింపు ఎలాగ బయలుపరచబడిందని దాని గురించి ఈరోజు వివరించాలని ఆశపడుతున్నానండి. మరి ఈ 5 ఖండాలు, ఆది కాండము నిర్గమకాండము 5 ఖండాలు మోషే ద్వారా ఇది రాయబడింది. కానీ దీన్ని తోరా అంటారు, తోరా అంటారు. ఇది ఈ 5 ఖండాలు మరి మోషే ద్వారా వ్రాయబడినప్పుడు దేవుడు 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 యెహోవా దేవుడు యెహోవా దేవుడు అని వ్రాయబడింది. కానీ ఎప్పుడైతే నేను ఉన్నవాడను అనువాడను అనే అనుభవము ఆయన కలిగి ఉన్నాడో అప్పుడు ఆయన ఇవన్నీ రాస్తు పరిశుద్ధాత్మ ద్వారా తన జీవితాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నామండి. కానీ ఈ ఆది కాండము 12వ అధ్యాయం వచ్చినప్పటికీ మనం ఒక వ్యక్తిని అక్కడ చూస్తున్నాము, అబ్రహాం అని. ఆయనని దేవుడు పిలుచుకున్నాడు. మరి ఆ 12వ అధ్యాయం నుంచి మరి 26వ అధ్యాయం వరకే అబ్రహాం గురించి అక్కడ వ్రాయబడి ఉంది. అతడు ఎందుకు పిలువబడ్డాడు, ఎందుకు దేవుని చేత ఏర్పరచబడ్డాడు, అతడు చేసిన కార్యాలేంటి, ఏమేమి చేస్తే దేవుని దగ్గర ఆయన నమ్మకస్తుడుగా జీవిస్తాడు అని వాగ్దానాలు పొందుకుంటాడని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో అతని గురించి ఎంతో వివరంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెప్పబడ్డ మనం చూస్తున్నామండి. మరి ఈ 22వ అధ్యాయం వచ్చినప్పటికీ తన ఏకైక కుమారుడైన మరి ఇస్సాకును అక్కడ బలి అర్పించడం మనకు అందరికీ తెలుసు. ఈ బలి అనే విషయంలో ఇక్కడ ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాం యొక్క విశ్వాసము అదే అధ్యాయంలో మనము చూడగలుగుతున్నామండి. నిజమేనండి. మరి అక్కడ ఆయన కల్దీయుల దేశము విగ్రహారాధన సూర్యచంద్రులను ఆయన ఆరాధిస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు మరి ఎంతో మంది ఉన్నారు. మరి ఆ ప్రదేశంలో ఎంతో మంది ఉన్నా కూడా మరి దేవుని యొక్క గురి, దేవుని యొక్క చూపు ఎవరి మీద పడిందంటే అబ్రహాం మీద పడింది. ఎందుకంటే ఆయన నేను చెప్పిన మాటకన్నిటికీ లోబడతాడు, ఖచ్చితంగా నన్ను అనుసరిస్తాడు, నా యందు విశ్వాసం ఉంచుతాడని విశ్వాసముతోనే మరి దేవుడు అబ్రహాముని పిలుచుకోవడం మనం అక్కడ చూస్తున్నాము. ఎంత గొప్ప విశ్వాసం అండి, నిజంగానండి. అది మనము కూడా ఈ రోజుల్లో కూడా మనం అటువంటి విశ్వాసం కలిగిన వారం అయితేనే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనము ఆత్మతో సత్యంతో మనం ఆరాధించగలము. ఆయన వచ్చినప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనము స్థిరపరచుకోగలమండి. కాబట్టి ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఆయన అనుభవించినా కూడా ప్రతి విషయంలో ఒక్కొక్క అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఎంత ఆశ్చర్యకరంగా మరి అతడు ఎవరి మీద ఆనుకొనకుండా ఎవరి వైపు కూడా చూడకుండా మరి విశ్వాసముతో తన గురి, తన బలము, తన శక్తి అంతా దేవుని కొరకే సమర్పించుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి అబ్రహాము నోటితో దేవాది దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రాఫా అని ఎన్నో పేర్లున్నా కూడా ఈ అధ్యాయములో ఆది కాండము 22వ అధ్యాయంలో మరి ఒక మానవుడు అబ్రహాము దేవునికి ఒక పేరు పెట్టడం మనం అక్కడ
చూస్తున్నాము. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఎన్నో మేళ్లు, ఎన్నో అద్భుతాలు మనం పొందుకున్నప్పుడు మరి ఆయన మనం ఎలాగ స్తుతిస్తున్నాము, ఆయన ఎలాగ మనం గణపరుస్తున్నాము, ఇంకా ఎక్కువగా ఆయనకి సమీపంగా ఎలాగ జీవించాలని దేవుడు మనకు గొప్ప పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడండి. ఇక్కడ ఒక మానవుడు, ఒక మనిషి దేవునికి ఒక గొప్ప బిరుదివ్వడం మనం చూస్తున్నామండి. కాబట్టి యెహోవా ఈరే అని ఈరే అంటే 2 మాటలు అయినా కూడా దీంట్లో ఎన్ని ఆశీర్వాదాలు దాచి ఉన్నాయో ఈ రోజు మనం చూస్తున్నామండి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే చూపించడము అంటే అబ్రహాముకి దేవుడు మరి ఆ సమయంలో మరి 22వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే మనకందరికీ తెలుసండి, మరి ఏకైక కుమారు ఆ వృద్ధాప్యంలో మరి ఏకైక కుమారు పుట్టినప్పుడు మరి ఎంతో గారాభంతో మరి దేవుడే చెప్పాడు, మరి నీ కుమారుని ఇస్తానని చెప్పాడు. మరి అదే కుమారుని అడిగినప్పుడు మరి ఆయన మరి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా తెల్లవారినప్పుడు అని మనం ఒకటి చూస్తున్నాము. మరి ఆ గాడిదని తీసుకోవడము, కుమారుని తీసుకోవడము, కట్టెలు తీసుకోవడము, మరి బయలుదేరడము, మరి చెప్పి ఎంత గొప్ప విశ్వాసం ఉందండి. అక్కడ ఉన్న పని వాళ్ళకు కూడా చెప్తాడు. అక్కడ 5వ వచనంలో దేవునికి మృక్కి మరలా మీ యొద్దకు వచ్చేది. మన అసలు దేవుడు అడిగిందే బలిని అడిగాడు. వరిని అడిగినప్పుడు మరలా ఎలాగ తిరిగి వస్తానని అంత విశ్వాసంతో ఆయన చెప్పగలగడంటే ఒక విశ్వాసం ఉంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు తప్పకుండా ఇంతకంటే గొప్ప బహుమానం నాకు దయచేస్తాడని గొప్ప విశ్వాసంతో బయలుదేరాడు. గొప్ప విశ్వాసంతో కూడా అక్కడ ఉన్న వారికి కూడా ఆ జవాబు చెప్పగలిగాడండి. అందుకే అక్కడ మనం చూస్తున్నామండి, మొట్టమొదటి ఆశీర్వాదము చూపించడము. ఏమి చూపించాడండి దేవుడు మరికి? ఆ సమయంలో మరి దూత చెప్పినప్పుడు తాను చేతులు ఎత్తినప్పుడు 2 సార్లు మరి అక్కడ దూత పిలవడం మనం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. వెంటనే అక్కడ ఒక 13వ వచనంలో అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో పొట్టేలు వెనక తట్టున కనబడాను. పొట్టేలు అక్కడ కనబడింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే అదే కానీ అది ఫ్రీగా కొమ్ములు తగులుకోకుండా అక్కడ కానీ ఉందంటే ఎక్కడ పరిగెత్తుకుని పోయి ఉండేదో. మరి దేవుడి యొక్క ప్రణాళిక కూడా చూడండి, అక్కడ తగులుకుంది కాబట్టి అక్కడ కన్నులెత్తి చూసినప్పుడు ఆయన దృష్టి కూడా దాని మీద పడ్డము. మరి ఆయన దాన్ని అక్కడ ఆ పొదలో నుంచి దాన్ని తీసుకొచ్చి అక్కడ దాన్ని బలి అర్పించడము మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక పొట్టేలును, ఒక గొర్రెపిల్లను ఎందుకు అక్కడ ఆయన ఎన్నుకున్నారంటే, ఒక పొట్టేలును ఎందుకు ఎన్నుకున్నారంటే ఆ దేవాది దేవుడు, అయ్యా నీకు నేను కుమారుని ఇచ్చాను, వధించేది నీ కుమారుని కాదయ్యా, ఈ పొట్టేలను గాని వధించినట్లయితే ఇది రాబోయే రోజుల్లో దీని గురించి బయలుపడుతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇస్సాకును మాత్రమే నువ్వు బలిగా ఇస్తావు, అందుకే ఇస్సాకు స్థానంలో పొట్టేలు వధింపబడుతుంది. మనందరి పాపముల నిమిత్తము యేసు ప్రభు ఆ ముళ్ళ కిరీటం మీద పెట్టబడి తన ప్రాణాన్ని మన కొరకు ఆయన దారపోసినాడు. కాబట్టి కాళ్ళతో మేకులతో కొట్టబడి 2 చేతులతో చీల్చబడి శరీరమంతా రక్తంతో కారుచున్న ఆ 2000 సంవత్సరాలకు ముందే ఆయన ఒక గొప్ప త్యాగాన్ని చేశాడు. కాబట్టి నువ్వు నీ కుమారుని కాదయ్యా, ఒక గొర్రె పిల్లగా వధింపబడాలా ఆ స్థానములో. అది ఇంకా రాబోయే రోజుల్లో ఒక గొప్ప సూచనగా నేను అందరికీ దాని గురించి నేను చూపిస్తానని దేవుడు అక్కడ మరి అబ్రహాంని బయలుపరిచాడు. నేను మరణిస్తానని దేవుని చిత్తము నెరవేర్చి తన పని చేయటం ద్వారా మనమందరం విడిపించబడ్డాము. కాబట్టి మన జీవితంలో ఆయన వైపు చూచినట్లయితేనే ఆయన మన పక్షముగా ఉండి మన మనోనేత్రాలు వెలిగించి ఆ సమయంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారండి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ అబ్రహాముకి ఆ సమయంలో కరెక్ట్ అయిన కత్తి పైకెత్తిన సమయంలో మరి వెంటనే అక్కడ ఆయన స్వరము వినడము. ఇక్కడ 2 మారులు ఆ దూత వచ్చి మరి అబ్రహాముతో మాట్లాడినట్టు మనము చూస్తున్నామండి. కాబట్టి మన జీవితంలో కూడా కష్ట పరిస్థితుల్లో కూడా వెంటనే ఆ క్షణములోనే దేవుడు సమస్తాన్ని మనకి ఆయన బయలుపరుస్తాడండి. అదే కాకుండా తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 24వ అధ్యాయంలో మరి ఈ అబ్రహాము ఎన్నో ఆశీర్వాదాలు మరి పొందుకున్నాడండి. పొందుకున్నా కూడా ఆయన నడిపింపు, రెండవదిగా ఫస్ట్ చూపించడము,
రెండవది ఆయన నడిపించడము. ఇక్కడ 12వ అధ్యాయం మనం చూసినట్లయితే నేను చూపించు దేశంనకు నీవు వెళ్ళము. కాబట్టి మనము కూడా ఏ విషయంలో కూడా మనం తొందరపాటు పడకుండా మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన మీద పెట్టినప్పుడు ఆయనే మన మార్గాల్లో ఆయన సరళం చేస్తాడు. నిజమే, మనకందరికీ కుటుంబాలు ఉన్నాయండి, మనకందరికి బిడ్డలు ఉన్నారండి, ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామండి. అన్ని పరిస్థితులు మనం ఆయన వైపు చూచినప్పుడే మనం అనుకుంటాము మన పిల్లల్ని అది చదివించాలా, ఇది చదివించాలా, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, అది చేయాలా, ఇది చేయాలి, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రణాళికలు మనం చేస్తామండి. కానీ సమస్తమును మనము దేవుని చేతిలో పెట్టినట్లయితేనే కరెక్ట్ అయిన మార్గములు ఆయన మనం నడిపిస్తాడు, సరళమైన మార్గముల మనల్ని నడిపిస్తాడు. కాబట్టి అబ్రహాము దేవుని చేత నడిపింపబడ్డాడు, మనము కూడా ఆయన చేత నడిపించబడాలి. సదాకాలం మరణ పర్యంతము మీతో నేను ఉంటానని వాగ్దానం చేసినాడు. ఆ శారాను కూడా అందమైన భార్యని ఆయన తీసుకొని ఎంతో దూర ప్రయాణం. మన రోజుల్లో ఏ ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు, మరి నడకతో మరి ఆ గాడిద మీద కూర్చున్నారు, మరి ఏమో తెలియదు, కానీ మరి ఎంతో దూర ప్రయాణం చేసి మరి ఎంతో ఓపికతో సహనముతో తన ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడండి. కాబట్టి మనం కూడా అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన సరైన మార్గములో మనం నడిపించి క్షేమకరమైన మార్గములో మనల్ని ఆయన స్థిరపరుస్తాడండి. కాబట్టి ప్రతి విషయంలో మనం సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడే తన కాపుదల, తన భద్రతను మనకి దయచేస్తాడండి. ఇది రెండవది. మూడవదిగా ఈ యొక్క అబ్రహాము గారు మరి పొందుకున్నాడు. ఏమేమి పొందుకున్నాడు? ఫస్ట్ చూపించబడ్డాడు, రెండవది నడిపించబడ్డాడు, మూడవది పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడండి? 13వ అధ్యాయం వచ్చినప్పటికీ భూ సంబంధమైన ఆశీర్వాదములు, దేవుని పిలుపునందుకున్నాడు, తర్వాత భూ సంబంధమైన ఆశ్రయాలు కూడా పొందుకున్నాడు. అబ్రహాము గొప్పవాడు, ధనవంతుడని మనకు అక్కడ చెప్పబడిందండి. అతని దగ్గర బంగారము, వెండి కూడా ఉన్నాయని వ్రాయబడింది. నిజమే, దేవుడు తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు ధనవంతులుగానే చేస్తాడు. కాబట్టి మనలో మంచితనం ఉంటే దేవుడు వారికి సమస్తమైన ఆశీర్వాదాలు దయచేస్తారండి. వెండి బంగారములు అంటే మన మంచితనమే మనకు బంగారము, మన క్రియలే మనకు వెండి. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చునని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము మనం చూస్తున్నాము. కొంతమందికి ఎంతో ధనం ఉంటది, కానీ నెమ్మది ఉండదు. కానీ అబ్రహాము జీవితంలో సంపద ఉన్నది, ఆస్తిపాస్తులు ఉన్నది, దేవుని దగ్గర నుంచి నెమ్మది కూడా అతడు పొందుకున్నాడు. ఎందుకంటే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టే అతనికి నెమ్మదైన జీవితం దేవుడు ఆయనకి దయచేస్తాడు. కాబట్టి మన భక్తి మనను అభివృద్ధి పరుస్తుందండి. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూసినప్పుడు మన గురి, దేవా నా గురి నీవే ప్రభువానైనా, లోకంలో ఎన్ని ఉన్నా కూడా ప్రభా నీవేనైనా నాకు ఆధారం అని సంపూర్ణంగా మన ఆయన మీద ఆధారపడినప్పుడు నిజమే పరసంబంధమైన ఈవులను, భూ సంబంధమైన ఈవులను దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడండి. తర్వాత మనం చూసినట్లయితే ఎంత ధైర్యం అండి అబ్రహాము గారికి. మరి ఆ ధైర్యం కూడా మరి ఎట్లొచ్చిందో మరి ఆయనకి. కాబట్టి మనం ఇంతకు ముందు చూసిన వాక్య భాగంలో సంపూర్ణంగా ఆయన ఆనుకున్నాడు కాబట్టే అంత ధైర్యాన్ని కూడా ఆయన పొందుకున్నాడండి. ఎటువంటి ధైర్యం అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన అబ్రహాము సాత్వికుడు, నెమ్మదైన వాడు, ధనవంతుడు, అయినా కూడా విశ్వాసము గలవాడని మనం చూసినప్పుడు కూడా మరి ఒక 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాజులు మరి 5 రాజులు మరి 4 రాజులతో అక్కడ యుద్ధము చేసినట్టు మనం చూస్తున్నాము. ఎవరిని తీసుకెళ్ళాడండి? గొప్ప సైన్యాధిపతుల్ని, గొప్ప బలవంతులను తీసుకెళ్ళలేదు. తన ఇంట్లో పనిచేసే 318 మందిని ఆయన ఎన్నుకున్నాడండి. మరి ఆ 318 మందిని తీసుకెళ్లి యుద్ధము చేసి మరి ఆ సమస్తము సంపాదించుకొని మరలా ఆ స్త్రీలను, ఆస్తిపాస్తులను అన్ని తీసుకుని వచ్చి మరి అక్కడ లోతుకి ఇవ్వడము మనం చూస్తున్నాము. అసలే లోతు ఆయన దగ్గర నుంచి విడిపోయాడు, దూరం అయిపోయాడు. ఆయన వేరే స్థలాన్ని ఎన్నుకున్నాడు, అబ్రహాము వేరే స్థలాన్ని ఎన్నుకున్నా కూడా నాకేం పట్టిందిలే, పోతే పోయేదిలే అనుకోలేదండి. మరి ఆ ఇంట్లో ఉన్న పనుల్ని తీసుకెళ్లి యుద్ధము చేసి 5 రాజులను జయించి మరి సమస్తాన్ని మరలా తీసుకుని వచ్చి మరలా అక్కడ లోతుకి ఇవ్వడం మనము చూస్తున్నామండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే 14వ అధ్యాయంలో, ఆదికాండము 14వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యుద్ధము జయించిన తర్వాతనే, దేవుడు ఆ శక్తి బలం ఇచ్చిన తర్వాతనే అక్కడ 21వ వచనంలో మనం చూసినట్లయితే సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా,
మరి అంత సంపాదించాడు, యుద్ధము చేసి అంత సంపాదించిన కూడా అబ్బా నాకు ఇంత దొరికిందే, ఇంకా నాకేం తక్కువ, నేను హాయిగా ఉండొచ్చు అని ఆయన అనుకోలేదండి. లేకపోతే అక్కడ ఆ సొదొమ రాజు మరి ఆ సమయంలో అక్కడికి రావడము అని ఆయన ఏం చెప్పాడంటే, మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవు తీసుకోనమని అబ్రహాంతో చెప్పగా ఎంత దివ్యమైన ఆన్సర్ అక్కడ ఇవ్వడం మనం చూస్తున్నామండి. అబ్రహాము 22వ వచనంలో అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడు నాకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను, నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సరే కొంచెం తీసుకుంటానులే, నాకు కూడా అవసరం అవుతుంది, నాకు కూడా కొంచెం కష్టంలో ఉన్నాను, నేను కూడా తీసుకుంటాను అనలేదండి. ఆ సొదొమ రాజు దగ్గర ఆయన, ఒకవేళ నేను తీసుకుంటే నీవే నన్ను ధనవంతనగా చేసేవన్న పేరు నాకు వస్తుంది కాబట్టి చెప్పుల వారు నూలు పోకూడదని తీసుకొని నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తున్నానని అక్కడ చెప్పడము మనము చూస్తున్నామండి. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసముతో ఆయన అక్కడ జవాబు ఇవ్వడము, ఒక రాజుతో, సొదొమ రాజుతో, ఒక క్రొత్త మనిషితో అక్కడ మరి యుద్ధం జయించిన వెంటనే మరి ఒక పరిస్థితి మనం అక్కడ చూస్తున్నామండి. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ ఆశీర్వాదము. ఆత్మీయ ఆశీర్వాదము ఏం ఆశీర్వాదం అంటే ఇక్కడ మనము 11వ అధ్యాయంలో మనం చూస్తామండి. మరి బాబెలు గోపురం అక్కడ కట్టడము, అందరూ మనం పేరు సంపాదించుకుందాము రండి రండి అని ఆ గోపురం కొరకు రాళ్ళు తీసుకురావడము, ఆ కట్టించుకోవడము ఎంతో వాళ్ళు ప్రయాసపడ్డారు. అక్కడ ఎవరి పేరు లేదండి అక్కడ. కానీ అబ్రహాము అంత ఆస్తిపరుడైనా కూడా తన కొరకు ఒక ఇల్లు కట్టుకోలేదండి. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరి వరకు ప్రయాణం చేస్తుంటా దేవుడు తన జీవితంలో చేసిన మేళను బట్టి అక్కడక్కడ బలిపీఠములు కట్టడము, మరి దేవుని స్తుతించడము, ప్రార్థన చేయడం మనం చూసాం. కాబట్టే 300కు పైగా అబ్రహాం యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. 300కు పైగా. అంటే అక్కడేమో వాళ్ళు పేరు సంపాదించుకుందాము రండి అన్నారు, కానీ ఈయన పేరు సంపాదించుకోవడానికి నేను వచ్చాను అని ఆయనకు చెప్పకుండా అంత దేవుని మీద సంపూర్ణమైన ఆధారపడ్డాడు. కాబట్టి ఎన్నోసార్లు అబ్రహాం యొక్క పేరు మనము ఆది కాండము నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తున్నామండి. అంతేకాకుండా లోకా సువార్త 16వ అధ్యాయంలో కూడా మనకు తెలుసు, అక్కడ మన పేరు ఎక్కడ ఉండాలండి, మన పేరు జీవ గ్రంథంలో ఉండాలని మనం కూడా ఆశపడాలండి. కాబట్టి పేరు సంపాదించుకోవడానికి మనం ఈ లోకములో మనం బ్రతకూడదండి. అన్ని అశాశ్వతమైనవి కాబట్టి శాశ్వతమైన కొరకే మనం పోరాడాలి. కాబట్టి ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ ఆశీర్వాదాన్ని మరి అక్కడ ఆ అబ్రహాము పొందుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఈ అబ్రహాము 12వ అధ్యాయము ఆది కాండము 12వ అధ్యాయం 8వ వచనం చూస్తే అతడు ప్రార్థన చేసెను అని మనం చూస్తున్నాము. ఇదే 13వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా నామమున ప్రార్థన చేసెను అని మనం చూస్తున్నాము. 13వ అధ్యాయము 18వ వచనంలో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టేను అని ఉంటది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో నేను దేవునికి ఏమి చేయాలా, ఏమి చేస్తే నా ప్రభు నన్ను సంతోషపరుస్తాడు, ఏమి చేస్తే నా ప్రభు నాలో ఆనందిస్తాడు అని దాని గురించి అతడు ఆలోచించి ఒక్కొక్క స్థలంలో కూడా ఆయన ప్రయాణం చేస్తూ దేవుని కొరకే తన జీవితాన్ని సమర్పించుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం తెలుసండి మనకందరికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఈ లోకం మన భూలోకములమైన విషయాల్లో మనం ఎన్నో దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. మన ఇండ్లు, మన ఆస్తిపాస్తులు, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్, దాని అన్ని మనం కష్టపడి ఎంతో పొందుకుంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణ, బాప్తిసము,
ప్రభు బల్ల ఆరాధన, దేవుని ఆరాధించడము, దశమ భాగాలు ఇవ్వడము, మన సాక్ష్యము, స్వార్థ ప్రకటించడము, మన సిలువనెత్తుకుని ఆయన సిలువను మొయ్యడము, తర్వాత పరిశుద్ధమైన ఫలములు కలిగి ఉండడము, తర్వాత ఎన్నో ఆశీర్వాదాలు, ఇవన్నీ ఆత్మీయ ఆశీర్వాదాలు మనము పొందుకోవాలండి. ఇది ప్రతి మానవుడు క్రైస్తవ జీవితంలో దేవుని అంగీకరించిన ప్రతి మానవుడు ఎన్ని తప్పకుండా పొందుకుంటేనే ఆత్మలో మనం వర్ధిల్లుతాము, ఇంకా ఎక్కువగా ఆయన నామని మనము గణపరుస్తామండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని వలన వచ్చే ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలండి. కాబట్టి మనం సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడే దేవుడు సమస్తాన్ని మనకి ఆయన దయచేస్తాడండి. నెక్స్ట్ ఇంకొకటి 5వదిగా ఎక్స్టర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ ఆయన మనకి దయచేస్తారండి. లోకములో ఎన్ని చేసినా కూడా నిత్య రాజ్యంలోకి వెళ్లే మార్గము లేకపోతే అదంతా వ్యర్థమండి. లోకంలో మనం ఎంత ప్రయాసపడినా కూడా, ఎంత సంపాదించినా కూడా మన గురి ఎక్కడ ఉండాలండి? పరలోకం వైపు ఉండాలా, ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవాలా. కాబట్టి అబ్రహాము కూడా మరి యొక్క 15వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తున్నాము, దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆయన అక్కడ ఏం చెప్తున్నాడండి? 15వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఆయన అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మినప్పుడే, సంపూర్ణంగా ఆయన ఎవరో అని మనం తెలుసుకున్నప్పుడే, అప్పుడే అది అతనికి నీతిగా ఎంచబడుతుందండి. నిజమేనండి, మనము జీవించినంత కాలము నీతిమంతులుగా దేవుని దృష్టికి మనం జీవించినప్పుడే గొప్ప ఆశీర్వాదాలు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనము దేవుని దగ్గర నుంచి మనము పొందుకోగలమండి. అదే లూకా సువార్త 16వ అధ్యాయం అందరికి తెలుసు. ఒక ధనవంతుడు మరి లాజరు, మరి అక్కడ ఆ నామము, యెహోవా అనే నామము పరలోకములో ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి, అతడు నీతిగా జీవించాడు కాబట్టి ఆయన రొమ్మున ఆనుకున్నాడు. దరిద్రుడే ఆయన కూడా ఒక రొమ్మున ఆనుకున్నట్లు అక్కడ మనము చూస్తున్నామండి. కాబట్టి నిత్య రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్ దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన తప్పకుండా ఆయన దయచేస్తారండి. ఇంకొకటిగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సోషల్ సెక్యూరిటీ, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు. అంటే చూస్తున్నాము, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. భద్రత దేవుడు మనకి దయచేస్తారండి. మన మరణ పర్యంతము మనల్ని కాపాడే దేవుడు అండి. తన దక్షిణహస్తంతో, తన బాహుబలంతో మనల్ని ఆదరించే దేవుడండి. మరి అబ్రహాము ఎవరండి? మరి చంద్రుణ్ణి, సూర్యుని పూజించే ఒక వ్యక్తి అండి. కల్దీల దేశం నుంచి మరి దేవుడు పిలుచుకున్నాడండి. కానీ అన్ని వదిలిపెట్టేసి మరి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. కాబట్టి నీవు ఇక్కడ 15వ వచనంలో క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎంతో మంది ఈ లోకములు ఎటుతోచిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా. కానీ వాళ్ళకి గురి ఏంటో వాళ్ళకి తెలియకుండా లోకములు అల్లాడిపోతున్నారండి. కానీ సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడే దేవుడు ఒక గొప్ప భద్రతను, సామాజిక భద్రతను మనకు దయచేసి తన నిత్యత్వం మనల్ని ఆయన నడిపిస్తాడండి. ఇది ఇంకొక ఆశీర్వాదము. 7వదిగా మనం చూసినట్లయితే నిత్య కాపుదల. అందుకే ఇదే 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నీకు కేడము అని చూస్తున్నామండి. కేడము అంటే ఒక భద్రత. ఇక్కడ మనం కూడా ఈ లోకం మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు మన చుట్టూ మనము కత్తులు, తర్వాత యుద్ధ సామాగ్రి మనం పెట్టుకోనక్కర్లేదండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటేనే చాలండి. కాబట్టి ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడండి. కేవలము సంపూర్ణముగా ఆయన చిత్తాన్ని మనం గుర్తిరగిరినట్లయితే ఆయన మనతో ఉంటాడు. మన చుట్టూ దేవుని కాపుదల, ఆయన భద్రత మనకు దయచేస్తాడు. ఎవ్వరు కూడా మన మీదకి రాకుండా, ఏ కీడు వాటిల్లకుండా, ఏ తెగులు గుడారంలో ప్రవేశించకుండా నిత్యము ఆయన కాపుదల మనకుండి ఆయన మనకు ఒక కేడముగా మనకు ఉంటాడండి. కాబట్టి
ఈ 15వ అధ్యాయంలోనే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, వాక్యము నిజమేనండి, ఈ శక్తి గల వాక్యము, ఈ జీవము గల వాక్యము మన హృదయాల మనం ఉంటే దేని విషయంలో కూడా మనం భయపడనక్కర్లేదు. సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ వాక్యం ద్వారానే మనం బలపరచగలుగుతున్నాం. అందుకే మనం కూడా మన జీవితంలో ఈ మీట్లో ఉన్న వాళ్ళందరూ మనం ఎందుకంటే ఇలాగ పొద్దున్న 5 గంటలకు ఇస్తున్నాము, ఆయన వాక్యము ద్వారానే, ఆయన శక్తి, ఆయన బలం ఉంటేనే మనం ఈ లోకములో జీవించగలమండి. ఆ దినమంతా ఆ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు నూతన బలము, తన పునరుద్ధానపు శక్తిని కూడా తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన దయచేస్తారండి. కాబట్టి వాక్యముతోనే మనం బలపడాలండి. కాబట్టి 15వ అధ్యాయం రాగానే ఇక్కడే వాక్యం అనే మాట కూడా మొట్టమొదటిగా మనం ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ నిత్య కాపుదల ఆయన తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన దయచేస్తాడు. ఇంకొక ఆశీర్వాదం 8వ ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ ఆశీర్వాదము. ఇక్కడ మనకు అందరికీ తెలుసండి, మరి తన భార్యను తీసుకుని మరి అక్కడ పోయినప్పుడు మరి అబీమెలెకు మరి అక్కడ పోయినప్పుడు అక్కడ అందరి గర్భాలు అక్కడ మొయ్యబడ్డ మనం చూస్తున్నాము. మరి శారా కూడా అప్పుడు గర్భము ధరించలేదు. మరి అక్కడ ఎంతో మంది నాకు పిల్లలు లేరు అని మరి ఎంతో మంది ఎంత వేదంతో ఉన్నారో మనకు తెలియదు. కానీ అక్కడ ఒక శాపాన్ని దేవుడు అక్కడ తీసివేసి ఒక ఆశీర్వాదాన్ని అక్కడ ఇచ్చినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. అక్కడ నా చెల్లి అని కూడా చెప్తాడు. ఇదే ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే మరి ఇక్కడ కూడా దేవుడు ఆ మైదానపు పట్టణములను స్వాధీనము పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట మరి దేవుడు చేసుకుని ఆ పరిస్థితులు కూడా ఆ యొక్క లోతు కుటుంబమును కూడా తప్పించినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి క్షమాపణ హృదయము. అబీమెలెకు ఆ యొక్క గృహంలో మరి అక్కడ ఆ ఇంటిలో దేవుడు ప్రతి గర్భాన్ని కూడా మూసినప్పుడు మరి అబ్రహాము భార్య అయిన శారను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండునని మనం అక్కడ చూస్తున్నాము. మరి ఇదే 20వ అధ్యాయము 17వ వచనం చూస్తే అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యలను అతని దాసిలను బాగు చేసెను. క్షమాపణ హృదయము. అబ్రహాము దేవుని ప్రార్థించగా ఇక్కడేమో అబ్రహామును బట్టి దేవుడు లోతు కుటుంబముని కాపాడినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. అంతేకాకుండా మనకు కూడా ఏ సమయంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే అందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలండి. అందరి కొరకు, వాళ్ళ మన శత్రువులైనా మన మిత్రులైనా మన బంధువులైనా ఏ పరిస్థితులు ఉన్నారో అనే వాళ్ళందరి నిమిత్తము మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ద్వారా మన ప్రార్థనలు ఆలకించి దేవుడు తగిన సమయంలో మనకి జవాబు దయచేసే దేవుడు అండి. మరి యోబు గారి జీవితంలో కూడా మనం చూస్తాం కదండి. యోబు మరి 42వ అధ్యాయము 8వ వచనములో నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము తన సహోదరులు మరి నలుగురు వచ్చి మరి ఎన్నెన్నో మాటలు మాట్లాడారు, ఎన్నెన్నో విధములుగా ఆయనను మరి కష్టపట్టారు. ఆయన కూడా దేవాది దేవుడు చివరి అధ్యాయంలో ఏమంటాడంటే నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు అని ప్రార్థన చేసినప్పుడే మరి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి 2 ఆశీర్వాదములు పొందుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి క్షమాపణ హృదయం కూడా ఈ దీనిలో దాగి ఉన్నదండి. అంతేకాకుండా 9వదిగా మనం చూస్తున్నట్లయితే ఒక దుఃఖమును దేవుడు నవ్వుగా మార్చాడు. దుఃఖమైన పరిస్థితిలో దేవుడు ఆ పరిస్థితిని కూడా తారుమారు చేసి మన ప్రార్థనలు అంగీకరించి తగిన సమయంలో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి. కాబట్టి వృద్ధాప్యంలో ఆయన మరి అబ్రహాము ఎంతో దుఃఖముతో ఇంకా నాకు పిల్లలు పుట్టరు, ఎలియాజరే నా వారసుడు అనుకున్నాడు. కానీ దుఃఖము అనే దంపతులకు దేవుడు నవ్వు దయచేశాడండి. కాబట్టి 100 ఏండ్లలో ఎక్కడ తీసుకెళ్ళాడండి? మరి అక్కడ అబ్రహామును మరి అక్కడ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి
వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, అంటే వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు, అంటే ఆకాశం వైపు ఎప్పుడు నక్షత్రాలు వస్తాయండి? రాత్రికాల సమయంలోనే వస్తాయి. రాత్రికాల సమయంలోనే మనకు అవి కనబడతాయి. కాబట్టి ఆ పరిస్థితిలో మరి దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి, నిజమేనండి, అయ్యో చీకట్లో నేను ఎందుకు బయటికి వెళ్ళాలా, చీకట్లో నాకేం కనబడుతుందో అనుకుంటాము, కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లయితే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకోగలమండి. అది ఏ సమయమైనా, ఏ క్షణమైనా ఆయన మాటకు మనము లోబడి జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని వింటాడండి. కాబట్టి ఆ 100 ఏండ్లలో మరి గొప్ప నవ్వు సంతోషాన్ని దేవుడు మరి ఆయనకి దయచేసినట్లు మనం అక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎంత ఫ్రెండ్షిప్ అండి, ఎంత స్నేహం ఉంటే మరొక దేవాది దేవుడు, ఒక సృష్టికర్త ఒక మానవుని గురించి అంత ఇదిగా అంత సంతోషపడుతూ మరి ఆ మాట అంటాడండి, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇద్దరికి ఎంత స్నేహ భావం ఉంది. మనం కూడా మన జీవితంలో మనకు సీక్రెట్స్ అన్ని ఎవరు చెప్పుకుంటామండి? మన సొంత క్లోజ్ ఫ్రెండ్స్ కే చెప్పుకుంటాము. తల్లిదండ్రులు కూడా చెప్పాము, కొన్నిసార్లు బంధువులు కూడా చెప్పాము, మన క్లోజ్ ఫ్రెండ్స్ కే చెప్తాం. మరి అటువంటి దేవాతి దేవుడు ఒక స్నేహితునిగా అబ్రహామును భావించి తన హృదయంలో ఉన్న ఆయన సమస్తాన్ని మరొక మానవునికి బయలుపరిచినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఎంతో ఆశీర్వదించాడు, ఎన్నో ఆశీర్వాదాలు మరి పొందుకున్నాడు, ఎంతగానో నడిపించబడ్డాడు. ఆయన కూడా తన జీవితంలో ఒక దుఃఖము వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని మరి దేవుడు నవ్వుగా మార్చినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. చివరిగా మనం చూసినట్లయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన ద హెవెన్లీ బ్లెస్సింగ్స్, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మరి ఎన్నో పొందుకున్నాడు మరి అబ్రహాము. అయినా కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఎదురు చూచుండెను. ఆయన గురంతా ఎక్కడుందండి? ఎన్నో సంపాదించుకున్నాడు. మరి 12వ అధ్యాయం నుంచి మరి 24వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడి దగ్గర పొందుకున్నాడు. మరి ఎంతగానో దేవుడి చేత నడిపింపబడ్డాడు. అయినా కూడా తన గురంతా ఎక్కడుందండి? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కాబట్టి ఎదురు చూడాలా. మనకి లోకంలో కూడా మన దేవుడు ఎంతగానో నాశించినా కూడా మన గురి ఆయనే, ఆ పునాదులు గల పట్టణము కొరకు మనం అక్కడ ఎదురు చూడాలండి. కాబట్టి ప్రతి విషయంలో సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడే గొప్ప ఆశీర్వాదాలు కూడా మనము చూడగలమండి. అంతేకాకుండా ఈ వాక్యము అనే మాట ఈ ఆదికాండము 15వ అధ్యాయంలోనే వచ్చింది. భయపడకుము అని మొట్టమొదటిగా దేవుడు మరి అబ్రహాంతో చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాము. మరి ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనంలో కూడా అక్కడ మనం చూసినట్లయితే ఒక మంచి మాట అక్కడ దేవుడు నాకు బయలుపరిచాడండి. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుకల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. నిత్య దేవుడు, ద ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్య దేవుడు అనే మాట కూడా మనం అక్కడ చూస్తున్నాం. నిత్య దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయనకు ఒక బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసినట్లు కూడా మనము చూస్తున్నామండి. కాబట్టి సంపూర్ణముగా విధేయతతో, సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన విశ్వాసముతో మన జీవితాలను ఆయన ముందు అప్పుడే క్రమక్రమముగా మెట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి అప్పుడే ఈ 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆ దూత మరి అబ్రహామా అని రెండు సార్లు పిలవడం మనం అక్కడ చూస్తున్నామండి. అంతేకాకుండా కత్తి ఎత్తినప్పుడు ఒకసారి, దాని తర్వాత రెండవసారి మరలా ఆ దూత మళ్ళీ ప్రత్యక్షమై
ఒక ఆశీర్వాదాన్ని దయచేస్తుందండి. ఏం ఆశీర్వాదం అంటే, నేను నీకు ఇచ్చబోయే సంతానము సముద్రం మీద ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రములు ఎవరు ఉంటారని మరి 15వ అధ్యాయం నుంచి మరి 22వ అధ్యాయం వరకు ఆ యొక్క వాగ్దానము దేవుడు తన జీవితంలో నెరవేర్చినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి దేవుడు చెప్పబడిన మాట, ఆ నిత్య దేవుడు అన్న మాట కూడా మనం మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఇక్కడనే మనం 21 అధ్యాయంలో మనం చూస్తున్నాము. నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను, ఎటువంటి దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఎటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను, ఎటువంటి దేవుడు నాకు బహుమానాలు దయచేస్తాడని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డాడండి. కాబట్టి ఈ యొక్క అబ్రహాముకు జీవితంలో మనం చూసినట్లయితే 10 విధములైన ఆశీర్వాదములు. ఈరే అనే పేరు 2 వచనాలే, కానీ దీంట్లో 10 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయండి. 10 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. కాబట్టి మనము కూడా మన జీవితాలని దేవునికి ప్రతిష్ఠించాలా, దేవుని చేతిలో మన జీవితాలు పెట్టాలా, ఒక రక్షణ ఓడను మనం సిద్ధపరచుకోవాలా. సంపూర్ణంగా మనం అప్పుడే మనము కూడా దేవునికి ఒక గొప్ప బిరుదు మనం ఇస్తాము. ఈరే దేవుడే చూచుకుంటాడనే విశ్వాసంతో మనము ముందుకు సాగినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. క్రమక్రమంగా మనం ఆశ్రదిస్తాడు. ప్రతి విషయంలో ఆయన నడుపుదల, ఆయన కాపుదలను దయచేస్తాడు. అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానాలు మనము కూడా ఈ రోజుల్లో మనం స్వతంత్రించుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. శ్రేష్టమైన వాక్యం అందించిన అన్నాదేవన్ పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. సిడిఎస్ చర్చ్ అకౌంట్ లో ఎవరు ఉన్నారండి? పాస్టర్ చంద్రశేఖర్ అండి. పాస్టర్ చంద్రశేఖర్.